హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా వండర్‌లా వెళ్ళాను. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. ఒక 20+ రైడ్స్ ఉన్నాయి. మనకు అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఎంజాయ్ చేయొచ్చు, చూడడం ఎక్సైట్‌మెంట్ ఎంజాయ్ చేయొచ్చు, థ్రిల్స్. సో, ఒక్కసారి టికెట్ పే చేసి మనం వండర్‌లాలో ఎంట్రీ ఇచ్చామంటే ఏ రైడ్ అయినా ఎన్ని సార్లైనా చేయొచ్చు. మార్నింగ్ 11కి ఎంట్రీ అనేది ఉంటుంది. ఈవినింగ్ 6 క్లోజ్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ ప్రైస్ అనేది కొంచెం తీసుకుంటారు నైట్ 6 తర్వాత. అందుకే మార్నింగ్ 11 నుంచి 6 వరకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసేయాలి. థ్రిల్స్ అనేవి ఎంజాయ్ చేయాలి. వితౌట్ వాటర్ టచ్ చేయకుండా థ్రిల్స్ అన్నీ ఎంజాయ్ చేసేయాలి. లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ ముందు వాటర్ స్లైడ్స్, వేవ్ పూల్ ఇవన్నీ ఎంజాయ్ చేసినామంటే అన్ని పర్ఫెక్ట్‌గా అవుతాయి. ఇంటర్‌స్టెల్లార్ అయితే బాగా అంటే బాగా నచ్చింది. అదొక 3D వ్యూ. మన కళ్ళ ముందే ఎర్త్, ప్లానెట్స్ అన్నీ చూపించడం. మీరు వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏది నచ్చిందో, ఏ రోలర్ కోస్టరా మీకు థ్రిల్లింగ్ ఏది నచ్చిందో, మీకు నచ్చినది మీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే ఇంటర్‌స్టెల్లార్ బాగా నచ్చింది. రోలర్ కోస్టర్ కూడా బాగా నచ్చింది. బఫెట్ కూడా మంచి ₹500కి బఫెట్ ఉంది. అన్‌లిమిటెడ్ ఫుడ్. ఇది రష్ కూడా ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్‌లో అస్సలు వెళ్ళకండి. సండే, సాటర్డే బాగుంటుందని. పొరపాటున వెళ్తే మాత్రం మీకు చాలా రిస్క్. లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కువ ఫుడ్ అనేది తినకండి. థ్రిల్లింగ్ యాక్టివిటీస్ కాబట్టి వాంతొచ్చేస్తది. నైలాన్ క్లాత్స్, స్విమ్మింగ్ వాటర్‌లో వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మీ సొంతంగా నైలాన్ టీ షర్ట్, నైలాన్ ప్యాంటు, ట్రాక్ ఉంటే చాలా బెటర్. లేకపోతే అక్కడ కాస్ట్ చేస్తారు మళ్ళీ. వాటర్‌లో నైలాన్ డ్రెస్ అనేది అలౌ చేయరు. మెయిన్‌గా ఫోన్ కవర్ చేసుకోవడానికి వాటర్‌లో వాటర్ ప్రూఫ్ కవర్, ఫోన్ కవర్ తీసుకెళ్ళండి. ఐ హోప్ వెళ్ళిన వాళ్ళు చాలా మందే ఉంటారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మన ఛానల్‌కి రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. సబ్స్క్రైబర్స్ వస్తే ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్తాను.